రాష్ట్ర అప్పులపై మహేష్ కుమార్ గౌడ్ చర్చకు ఎవరు వచ్చినా తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు. బీఆర్ఎస్ మంది మార్పాలం ఆర్భాటంతో షో చేస్తే ఎలా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అప్పు తెచ్చిన వివరాలు పక్కాగా ఉన్నాయని, వాస్తవాలు చెబితే రాద్ధాంతం చేయడం తగదన్నారు మహేష్ కుమార్ గౌడ్. జనంతో మంది మార్పులతో షో ఎందుకు చేస్తారు? చర్చకు వచ్చినా రాకపోయినా మనం కూర్చొని చర్చించినా చర్చించకపోయినా కాయిదాల్లో మీరు సంతకాలు పెట్టే కదా అప్పు తెచ్చారు. మీరు అధికారులు ఆనాడు సంతకాలు పెట్టి అప్పు తెచ్చారు. ఇది రికార్డు ఉన్నాయి కదా. మనకి ఇంకా డౌట్లు పాత ఏమైనా మర్చిపోతుంటే సెక్రటరీ పోయి చీఫ్ సెక్రటరీ దగ్గర కూర్చొని మొత్తం లెక్కలు చూసుకోవచ్చు. గతంలో తెచ్చిన మీరు 10 ఏళ్ళలో తెచ్చిన అప్పు ఎంత, అంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో రకరకాల ప్రభుత్వం రకరకాల పార్టీలు చేసిన అప్పు ఎంత, ఇవాళ మేము చేసిన అప్పు ఎంత, లెక్కలు కనబడతాయి కదా. ఇదే దాయడానికి లేదు కదా. రాజకీయ రాద్ధాంతం చేయడం మంచిది కాదు. వాస్తవాలు చెప్తే జీర్ణించుకునే ప్రయత్నం చేసుకోవాలి, ఆ అలవాటు నేర్చుకోవాలి. జూపల్లి గారు ఇచ్చిన సవాలే అదే కదా. ఆయన లెక్కలు చెప్పాడు, దానికి మీకు కోపం వచ్చింది. లెక్కలు చూసుకోవడానికి ఎవరైనా రావచ్చు, తప్పేముంది. ఎవరు వచ్చినా సిద్ధమే. జనంతో మంది మార్పులతో షో ఎందుకు చేస్తారు? చర్చకు వచ్చినా రాకపోయినా మనం కూర్చొని చర్చించినా చర్చించకపోయినా కాయిదాల్లో మీరు సంతకాలు పెట్టే